మీ నైపుణ్యాన్ని బయటికి తీయాలని మీ కాళ్ళ మీద మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేంద్రంలో సిపిఐ నేతలు రాస్తారోకో నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ బడాబాబులకు కొమ్ము కాస్తుందంటూ విమర్శించారు. ధరలు పెంచి కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఐ నేతలు హెచ్చరించారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్రోలుకు, డీజిల్కి, తర్వాత గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు దళారీ బూర్జవాలకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేవలం గ్యాస్ మీద 50 రూపాయలు, పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పెంచడం మూలంగా గ్యాస్, పెట్రోళ్ల మీద దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. తర్వాత ఏదైతే గ్యాస్ ఉందో ఈ గ్యాస్ మీద 20,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. అంటే ఇంత రకంగా 2 రూపాయలు, 50 రూపాయలు పెంచినప్పటికీ టోటల్గా ఒక 100,000 కోట్ల రూపాయలు ప్రజలను అక్రమంగా దోపిడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులను, అదే రకంగా ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులను, సామ్రాజ్యవాదులను పెంచి పోషించే పద్ధతులలో ఈ ప్రభుత్వం వివరిస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్రోలుకు, డీజిల్కి, తర్వాత గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు దళారీ బూర్జవాలకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. 2 రోజుల